గాయపడ్డ సింహంలో సలార్ కానీ వేరే సినిమాలు కానీ స్పూఫ్లు ఉండబోతున్నాయా, ఓన్లీ రెఫరెన్స్లు ఉండబోతున్నాయా? అంటే ఒకటండి, ఇది మంచి క్వశ్చన్. ఈ కథ విన్నప్పుడు కథలా విన్నాం. ఇప్పుడు దీనికి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి స్క్రీన్ ప్లే రాయాలి కదా. సో కశ్యప్ స్క్రీన్ ప్లే చేసి రాసి తీసుకొచ్చి చెప్పాడు అనమాట. చెప్తుంటే చాలా కొత్తగా అనిపించింది నాకు. కథ చెప్పే విధానంలో అతను వేరియస్ ఫిలిం రెఫరెన్సెస్ ని పెట్టుకుంటూ కథని ముందుకు నడిపిస్తున్నాడు అనమాట. నెరేటివ్ టూల్ కింద వాడుకున్నాడు ఫిలిం రెఫరెన్సెస్ ని. చాలా కొత్తగా అనిపించింది. ఇలా ఎప్పుడు అంటే లైక్ ఒక సర్ఫేస్ లెవెల్లో చేశారు కానీ ఇంత బాగా ఎప్పుడు ఎవరు చేయలేదు. అసలు దీన్ని ఏమంటారు, ఈ టైప్ ఆఫ్ నెరేటివ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెరేటివ్ టెక్నిక్స్ ఉంటాయి, నాన్ లీనియర్ నెరేటివ్ టెక్నిక్ అని, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, డిఫరెంట్ నెరేటివ్ టెక్నిక్స్ ఉంటాయి కదా. అసలు ఈ నెరేటివ్ టెక్నిక్ ఏమంటారు, అసలు ఇది ఏం జానరాలోకి వస్తుంది ఏంటి? కొంతమంది సింబాలిజంతో చెప్తారు, కొంతమంది మెటఫర్స్తో చెప్తారు, ఇలా ఉంటాయి కదా. నేను వెనక్కి వెళ్ళి అసలు కూర్చుని ఇది కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు సబ్ టెక్స్ట్ అనేది కూడా ఉంటుంది. సబ్ టెక్స్ట్లో మనం కథ చెప్తాం, రైటింగ్లో బ్యాక్ డ్రాప్లో ఏంటంటే ఇండైరెక్ట్గా కథ చెప్పే ఎలిమెంట్స్ని వాడతాం అనమాట. దాన్ని సబ్ టెక్స్ట్ అంటారు. ఇది ఇంటర్టెక్చువాలిటీ అని అంటారు దీన్ని. ఇది హాలీవుడ్లో చాలా ఒక యూజ్డ్ టెక్నిక్ అనమాట కథను చెప్పే విధానంలో. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ పల్ప్ ఫిక్షన్ ఉంది. ఆ టైంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆయన, అండ్ ఆ టైంలో ఉన్న ఆల్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ అన్నిటినీ ఆ సినిమాలో వాడాడు ఆయన. మనకి తెలియవు అవి, కానీ ఆ టైంలో అక్కడ అవి చాలా ఫేమస్ పాప్ కల్చర్ రిఫరెన్సెస్ అవి అన్ని వాడి దాన్ని కథ కిందే చెప్పారు. ఎక్కడ కూడా స్పూఫ్ చేయలేదు. ఆయనకి ఇష్టం అవన్నీ. అప్పుడు ఆ టైంలో జరుగుతున్న రెఫరెన్సెస్ వాటన్నిటిని సెలబ్రేట్ చేద్దామని ఆయన సినిమా కథలో పెట్టుకున్నాడు అనమాట. అప్పుడు నాకు అనిపించింది కశ్యప్ కూడా అదే కదా ట్రై చేస్తుంది. దీన్ని మనం స్పూఫ్ అని అనలేము, దీన్ని స్పూఫ్ కింద చూడకూడదు దీన్ని. అండ్ ఇది ఏంటంటే ఒక కొత్త రకమైన నెరేటివ్ టెక్నిక్.